ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మేషరాశి వారికి రాహుకేతువులు వెంటపడుతున్నాయి. పెరగబోతున్న అక్రమ సంబంధాలు, వెంటపడనున్న కోర్టు డబ్బులు, లైఫ్ సెటిల్మెంట్ జరగబోతుంది. మేషరాశి వారికి సంబంధించి మార్చి ఆఖరి వారంలో గ్రహ సంచారాన్ని ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చిలో ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో ఏప్రిల్ మొదటి వారం వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి విద్యార్థులకు సంబంధించి కాస్త మందగమనంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు ప్రయాణం చేస్తూ అపసవ్య దిశలో ఈ యొక్క మేషరాశి గుండా ప్రయాణం చేసి అధికమైనటువంటి ఖర్చుని ఇచ్చేటటువంటి 12వ స్థానంలోకి చేరడం, అలాగే గ్రహాలన్నిటితో పాటుగా ప్రత్యేకంగా శుక్రగ్రహం రావడం, ఇలాంటివి చేయడం వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు ఉంటారు. గృహిణులు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే వ్యాపారస్తులకు సంబంధించి భార్యాభర్తలకు సంబంధించి ఏవైనా గొడవలు కారణం అవడం గాని వాటితో పాటు కాస్త ధనం ఖర్చు అవ్వడం అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో తలవని తలంపుగా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మార్చి ఆఖరి వారం నుండి ఉగాది తర్వాత వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సినీ రాజకీయ రంగాల వారు కేటాయించాలి. ఒక మనిషిని నమ్మి ఒక వ్యవస్థను నమ్మి చాలా దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడకూడదు. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉంటారో వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు సైతం మనుషుల్ని నమ్మి ధనాన్ని ఇచ్చి పక్కన తోడుగా ఎవరు లేకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి నమ్మి డబ్బులు ఇస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వివాహం కానటువంటి వారికి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటున్నారో రైతులు ఎవరైతే ఉంటున్నారో చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవారు ఈ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు మత్తుని విపరీతమైనటువంటి డెసిషన్ రాంగ్ తీసుకునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఇబ్బందులన్నీ కూడా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కనుక రెమెడీస్ ఏంటో తెలుసుకోవాలంటే కనుక మంత్ర పఠనం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాహు గ్రహ మరియు శుక్ర గ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే కనుక మంత్ర పఠనం చేయాలి. అది కూడా ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం. అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి, సరస్వతీదేవి గురించి ఏం చెప్తారు, మేధ దక్షిణామూర్తి గురించి చెబుతారు అని అంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడ్డం కానీ ఏవైనా నిద్రలేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడుకున్న సంచారం కానీ జరుగుతుంది. రాహువు పొగ రూపేణా మత్తు రూపేణా పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ యొక్క రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. హనుమాన్ చాలీసాగా ఈ రాశి వారు చేస్తే కనుక నిత్యము కనుక చేస్తే ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చోబెట్టి పిల్లలతో చదివించడం, విశేషంగా వారిని ఆసక్తిగా చేయటం వంటివి చేస్తూ ఉండాలి. మిగిలిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే అక్రమ సంబంధాలు అలాగే కొన్ని రకాలైనటువంటి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, కొన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారిని దారి మళ్లించే ప్రయత్నం చేసే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ యొక్క సంచారం కారణంగా గ్రహస్థితుల కారణంగా ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవబోతున్నాయి. అనుకూల పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. వాటిని మీరైతే కనుక చక్కగా హ్యాండిల్ చేయగలిగితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను, దుర్గా చాలీసాను పారాయణం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి శని యొక్క అలాగే నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు చేయడం కూడా చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.